మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VAతో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది చెప్తూ ఉంటారు, మేము ఎంత కష్టపడినా ఇబ్బందులు పడుతూనే ఉన్నాము, ఎప్పుడు అవమానాలు, ఇబ్బందులు, డబ్బు నిలవకపోవడం, ఇది మాత్రం ఎక్కువగా వింటాం. అందరం కష్టపడతాం కానీ డబ్బులు మాత్రం నిలవదు, లక్ష్మీదేవి ఎందుకో మా ఇంట్లో ఉండదని చెప్తూ ఉంటారు. ఎలాంటి మార్పులు చేసుకోవాలి? జీవన విధానంలోనే మార్పులు చేయాలి జయ. మన ఏమన్నాలంటే అవుట్లుక్ మార్చుకోవాలి జీవితం పట్ల. మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఓ 10,000 సంపాదన అనుకో, ఎవరైనా ఎంత చిన్నదా 10,000 వస్తుంది వాళ్ళకి. దాపరికం అనేది ఒక ప్లాన్ ఉంటుంది కదా ప్రతి వాళ్ళకి. 5, 10 పావలానో దాస్తారు. 10,000 అయిపోతాయి, ఏదో ఒక 1,000 రూపాయలు 900 దాస్తారు అనుకో. వచ్చే నెల నుంచి 20,000 వస్తుంది అనుకుందాం. వెంటనే ఈ మిగిలిన 10,000కి ఖర్చులు రాస్తారు జయ. అది ఎక్స్ట్రా కదా. ఇప్పుడు నీకు ఎక్స్ట్రా రావడం మొదలు పెట్టినప్పుడు ఈ సేవింగ్ని పెంచుతావా, ఖర్చు పెంచుతావా చెప్పు? జనరల్ గా ఖర్చే పెంచుకుంటారు రమ్మగారు. ఈ 10,000కి ఎంత సేవ్ చేస్తున్నారో ఇంకొక 10 అంటే 20కి పెంచము, సేవింగ్ ని పెంచము. 10 వరకే మనం సేవ్ చేస్తాం, మిగతా 10కి ఖర్చులు పెంచుకుంటాం. సహజంగా లివింగ్ స్టైల్ మారిపోతుంటది. డబ్బు రాబడి పెరిగిన కొందికి నీ లివింగ్ స్టైల్ ని తాలూకు ఎక్స్పాన్షన్ వెళ్ళిపోతుంది. సేవింగ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. అక్కడ చేంజ్ రావాలేమో అనుకుంటా నేనైతే. నా ఐడియా అయితే అదే ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఆ 20కి కూడా సేవ్ చేయాలంటారు మీరు. ఇప్పుడు ఏంటంటే నీకు 10,000 వస్తే నువ్వు 10,000లో సర్దుకుని 1,000 రూపాయలు దాచగలిగినప్పుడు 20,000 వస్తే ఈ 10,000 నీకు ఎక్స్ట్రానే. ఇప్పుడు లివింగ్ పెంచుకున్న ఒక 2,000కి లివింగ్ పెంచుకుని 8,000 అయినా దాచేయాలి. నువ్వు దాచాలనుకో కనీసం, అప్పుడు నువ్వు 5,000 అయినా దాచగలుగుతావు, 2,000, 4,000 అయినా దాచగలుగుతావు. 10,000 వస్తున్నప్పుడు 1,000 దాచగలిగిన వాడివి 20,000 వచ్చినప్పుడు 2,000 దాస్తానంటే ఎలా కుదురుతుంది? అట్లా కుదరదు. 20,000 వచ్చినప్పుడు కనీసం 7-8,000 రూపాయలు మొత్తం ఆల్ టుగెదర్ దాచగలగాలి. అది ఎప్పుడంటే మీరు అన్నట్లుగా ఖర్చులు పెంచుకోకుండా. ఖర్చులు అవసరాలు పెరుగుతాయి సహజంగా. పిల్లలు ఎదుగుతుంటే బట్ట ఎదుగుతుంది, పొట్ట ఎదుగుతుంది జయ కదా. అంతే కదా, రెండు పెరుగుతాయి. ఈ స్కూళ్ళు వ్యవహారాలు పెరుగుతాయి, మన సోషల్ లివింగ్ పెరిగిపోతుంది. ఇవి పెంచేసుకుంటాం మనం. ఇవి పెంచేసేటప్పుడు సేవింగ్స్ కూడా పెంచేసేయాలి. మరి కొంచెం పెంచాలి కాదు, బాగా పెంచాలి, బాగా లాగాలి. పెంచితేనే నీకు డబ్బు నిలుస్తుంది. ఎప్పుడు కూడా మన మైండ్ సెట్లోనే ఉంది డబ్బు నిలవడం అనేది. పూర్తిగా ఎవడిది వాడి ఇండివిజువల్ థింగ్. పైగా ఇందులో వాళ్ళకి మిగులుతోంది, మీకు వాళ్ళకి సమానంగా వచ్చేటప్పుడు నీకెందుకు మిగులుతోంది అడగలేకపోతాం. వీళ్ళ ఐడియాలజీ వేరు, వీళ్ళ ఖర్చులు వేరు, వీళ్ళ బాధ్యతలు వేరు అయి ఉండొచ్చు. పెట్టుబడులు, ఫంక్షన్లకని, అవన్నీ ఇవన్నీ, పార్టీలకని డబ్బులు ఇవన్నీ వాడేసుకుంటాము. ఈ వాడకాల్లో ఏమవుతుంది, సేవింగ్స్ మీద దృష్టి అదే రకంగా మొదట ఎట్లా ఉంటుందో దానికి కనీసం 3-4 ఇంతల ఐడియా ఉంటేనే కానీ మనం ఇది సేవ్ చేయలేకపోతాం. ఎక్కడికైనా ఏదైనా డబ్బులు ఎక్స్ట్రా వచ్చినాయి అంటే ఇమీడియట్గా ఒక ఏదైనా పెద్ద సేవింగ్ చేసే ప్లాన్ చేసుకోవాలి. వస్తువు కొనేసుకోవటం, చాలామంది అదొకటి చేస్తారు. ఈఎంఐలు పెంచేస్తారు. డబ్బు రాబడి పెరుగుతుందనగానే ఓ 1,00,000 రూపాయల వస్తువు ఏదైనా కొనేసేయటం, 2 వస్తువులు కొనేసుకోవడం, 3 వస్తువులు, ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్లు, ఏసీలు, బైకులు, కార్లు, ఇంట్లోకి రకరకాల సామాగ్రి, ట్యాబులు, తర్వాత ఏమో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు పిల్లలకి, వీటన్నిటి ఈఎంఐలు పెంచుకుంటారు. ఈఎంఐయే కదా అనిపిస్తుంది. ఒకటైతే ఒక ఈఎంఐ, 4 అయితే నీకు ఎక్స్ట్రా వచ్చిన 10,000 దానికే సరిపోతుంది కదా. ఇంక నీ దగ్గర మాకు డబ్బులు నిలవట్లేదు అంటావు. నువ్వు కట్టే వస్తువులు ఉన్నాయిగా, వస్తువు కనపడదు. మొదటి రోజే అది కొన్న 2-3 రోజులే మనకి వస్తు భ్రాంతి ఉంటుంది, వస్తు ఉత్సాహం, పుత్రోత్సాహం లాగా. 4-5 రోజులు పోయాక ఈఎంఐ నిరుత్సాహమే మొదలవుతుంది. ప్రతి నెల కరుకుల్లాగా డబ్బులు టుప్పు కట్టయిపోతుంటాయి. దానికి 4,000, దీనికి 3,000, దీనికి 5,000 వచ్చినట్టే ఉంటుంది, పుసుకునైపోతాయి డబ్బులని కదా. అంత వస్తు భ్రాంతి పడద్దు. ఒకటి, నీకు డబ్బులు ఆదా చేయాలంటే లివింగ్, మన తిండి ఖర్చులు, బయటికి వెళ్తాలు, కొనుక్కోటాలు, బట్టలు అవి ఎక్కువ పెంచకండి, కొంచెం పెంచండి. అంటే మేము మార్చిపోద్దా, ఎప్పుడు మేము ఇలాగే ఉండాలా అంటే ఎలా కుదురుతుంది చెప్పు. అందుకని పిసినారిలాగా ఉండద్దు. పిసినారిగా కాదు, కొంచెం పెంచాలి.
కొద్దిగా పెంచాలి. వాళ్ళ డబ్బు 4 దారుల వస్తూ ఉంటే ఒక కథ చేయ. ఇప్పుడు భర్త సంపాదన, భార్యది కూడా ఉద్యోగం, ఇవి కాకుండా ఏదో ట్యూషన్లో ఏదైనా ఎక్కడైనా సేవ్ చేస్తే వాటి వల్ల వచ్చేవో, ఎక్కడైనా ఒక గది ఉంటే దాని తాలూకు రెంటో, ఊరి నుంచి వచ్చేవి ఏమైనా డబ్బులో, పొలమో పుట్రో ఏదైనా ఉంటే దాని నుంచి వచ్చే హైవేజో ఉంటే ఒక రకం. ఇప్పుడు అంత లేదు, ఒకటే సంపాదన, లేదో 2. మరి అలాంటప్పుడు ప్లాన్ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా డబ్బు నిలవకపోతే బేసిక్గా మైండ్ సెట్, సేవింగ్ ఐడియాస్ లేకపోవటం, ఎక్కువగా షాపింగ్ చేయటం, ట్రిప్స్ బాగా, ఫుడ్కి ఎప్పుడు బయటికి వెళ్ళటం. మీరు ఒకటి గమనించండి, అంటే ఇది మనం ఇదివరకు చాలాసార్లు దీని మీద చర్చించాం, మళ్ళీ ఇంకొకసారి అదే మాట గుర్తు చేస్తున్నాను అంతే. ఈ సందర్భంలో మీకు కావాల్సినవి మొత్తం లిస్ట్ రాసుకుని అన్ని సరుకులు ఒకేసారి రైతు బజార్ లాంటి చోట ఎక్కడైనా ఒక పచారీ కొట్టుకెళ్ళి తెచ్చుకోండి. సూపర్ మార్కెట్ మానేయండి పూర్తిగా. బిగ్ బాస్కెట్ వ్యవహారం ఫోన్ చేస్తే ఆన్ చేస్తే వచ్చేసే వాటికి వెళ్ళొద్దు, అస్సలు నో. ఏదైనా కావాలంటే ఈ పూటకి దాన్ని వాయిదా వేయగలమేమో చూడండి, అప్పుడు ఆదా అవుతాయి డబ్బులు. ఇవాళ పని గడిచిపోతే రేపు దాని అవసరం రాకపోవచ్చు. మనం బజార్ వెళ్ళే కొనుక్కుంటే వాడికి ఇచ్చే ఏమంటారు ఛార్జెస్ తగ్గిపోతాయి, దాని మీద ఉన్న ప్రైస్ తగ్గిపోతుంది. రీటైల్ ఛార్జెస్ కొంచెం తక్కువగా ఉంటే మనం హోల్సేల్ షాపుల్లో, చిన్న షాపుల్లో కొనుక్కుంటే లిస్ట్ ప్రకారం నెలకొక్కసారి లిస్ట్ రాసి, కావాలంటే ఒక 6 నెలలు ట్రై చేసి చూడండి మీరు. ఇది నా స్వానుభవం కూడా చేయ. ఈ జెప్టోలు వచ్చినాయి కదా, బోలెడన్ని యాప్లు, 10 నిమిషాల్లో మన ముందు ఉంటుంది వస్తువు, ఏ వస్తువైనా. దీంతో డబ్బు ఎట్లా అయిపోతుందో తెలీదు. లిస్ట్ రాసి సరుకులు తెచ్చుకుంటే, లిస్ట్ ప్రకారమే మనం నెలంతా వాడుకుంటే, ఎప్పుడో అత్యవసరమైతే పిల్లలో మీరు ఎవరో ఒకళ్ళు అలా వెళ్ళి తెచ్చుకోండి, తప్పదు. అప్పుడు మీకు డిఫరెన్స్ వస్తుంది, డబ్బులు కనపడతాయి, నిలబడతాయి. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పని. ఆర్డర్లు ఇవ్వడాలు, ఫుడ్ ఆర్డర్స్ అవి కూడా తగ్గించుకోవాలి. అసలు చెప్పద్దు ఇక, దానికి ఎంత ఖర్చు. అదేదో ఒకటి మనం చేసుకుంటే శుభ్రంగా కడుపు నిండా తింటాం, ఏ జబ్బులు చేయకుండా ఉంటాయి, సేఫ్గా ఉంటాం. అలానే అనిపించదు. ఈ పని అంతా ఎవడు చేస్తాడో అనిపిస్తుంది. ఆ గ్యాస్ అవన్నీ లెక్కేసుకుంటే అంతకంటే ఎక్కువే అవుతాయండి అంటారు, అలా కూడా అంటారు, అది అంటారు. మనం బుక్ చేసుకుంటే ఒకళ్ళని తింటాం, అదే మనం వండుకుంటే నలుగురు తినేస్తాం. రాత్రి కూడా 4 పునుకులు ఉచ్చుకోవచ్చు ఎంచక్క. తప్పకుండా ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పనులు. ఇవి కాకుండా శాస్త్రం ప్రకారం డబ్బు నిలవాలంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, మన పెద్దలు చెప్పిన ఏమన్నా ఉన్నాయా రమ్మగారు? పాత పద్ధతుల్లో 3-4 చెప్తారు చేయ. ఇంట్లో నీళ్లు ఎక్కడో చోట పోతూ ఉండకూడదు. వాటర్ లీకేజ్, ఇది వరకు లీకేజీలు అంటే పాతకాలంలో లీకేజీలు ఏమి ఉండేవి చేయ, అప్పుడు అసలు లేవుగా. మరి ఎందుకు వచ్చిందంటారు? కానీ ఆ మాట చెప్పేవాళ్ళు. ఎక్కడైనా నీరు పోతూ ఉంటే, ఇప్పుడు మంచినీళ్ళు చిల్లికుండా బిందెల్లో పెట్టుకునేవాళ్ళు, బిందెల నుంచి నీళ్లు కారి వేస్ట్ అయిపోవడం. వాటర్ వేస్టేజీ డబ్బు వేస్టేజీ సమానం చేయకూడదు. అది ఇంట్లో నీళ్లు వేస్ట్ చేయకండి ఒకటి. ఫుడ్ వేస్టేజ్ చేయబోకండి, ఎక్కువ బాక్సులో పెట్టి పారేయించద్దు, ఎక్కువ వండి పారేయకండి. వస్తారని వండుకుంటే సాయంత్రం వాడేసుకోండి, దాన్ని పారేయకండి. చాలా ముఖ్యంగా ఇవి చెప్తారు. నీళ్ళు ఇప్పుడు మనకి అన్ని ట్యాపులే కదా, బాత్రూముల్లో, వాష్ బేసిన్లో, కిచెన్ సింకు, బాల్కనీలో బట్టలు ఉతుకోవడానికి వాషింగ్ మెషిన్కో ట్యాపు, డిష్ వాషర్ ఉంటే దానికో ట్యాపు. చుక్క లీక్ అవుతుంటే మీ డబ్బు అట్లా వృధాగా పోతుంది. వాటర్ లీకేజ్ పోనివ్వద్దు. ఈ నీళ్లు తిప్పి మీరు గిన్నెలు తోమేటప్పుడు కూడా నీళ్లు దబదబా పోనివ్వబోకండి. నీళ్లు పోతూ ఉంటే డబ్బులు పోతాయి. ఇది లెక్క, పాత వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు. ఒకటి. రెండోది, చీకటి పడ్డాక కొన్ని వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు అలా అనేవాళ్ళు. నేను నమ్మని దాన్ని, అప్పుడు పద్ధతి అది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా అని నేను అనుకోను. పెరుగు ఇవ్వకూడదు సాయంకాలం, తోడుకి ఇవ్వకూడదు చీకటి పడ్డాక ఇల్లు ఉడవకూడదు, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఇలాంటివి చెప్పేవాళ్ళు. మీకు నమ్మకాలు ఉంటే పాటించండి, నాకైతే లేదు నమ్మకం. వాస్తు దోషాలు ఉన్నాయండి. వాస్తు దోషాలు కూడా, నైరుతిలో అక్కడ ఓపెన్గా ఉండటం, నైరుతి క్లోజ్ లేకుండా ఓపెన్గా ఉండటం వల్ల డబ్బులు పోతాయి. ఈశాన్యంలో బరువు ఎక్కువైతే డబ్బులు పోతాయి, డబ్బు తగ్గిపోతుంది, అంటే వృధాగా పోతూ ఉంటుంది అనమాట. ఈశాన్యంలో బరువు పెట్టకూడదు, నైరుతి ఓపెన్గా ఉంచకూడదు. బీరువాలో అవి ఏమైనా ఉండి ఇనుప వస్తువులు, అది బీరువా నైరుతిలోనే పెట్టుకోవాలి. తర్వాత ఏమో ఇంకా ఏమంటారు, ఆకుపచ్చటి మొక్కలు అవి ఏమైనా కనపడుతూ ఉండాలి. తులసి అలాంటివి మొక్కల్ని చక్కగా కాపాడుకోవాలి. తులసికి ఏదైనా అయిందంటే డబ్బులు ఉండవు, అది చెప్పేవాళ్ళు. అదేలేండి, అన్ని పాత విధానాలే అనుకోండి, మీ ఇష్టం.
ఎవరైనా అడిగితే లేదనకుండా ఎంతో కొంత కొంచెమైనా దానం చేయాలి. ఊరగాయలు పచ్చళ్ళు అలాంటివి కూడా రాత్రిళ్ళు కాదు పగళ్ళే ఇవ్వాలి. ఏదైనా అడిగితే లేదనకుండా అంత ఇవ్వకపోతే ఎంత ఇవ్వండి. తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు ఎదురింటికి పక్కింటికి అప్పుకి వెళ్ళకూడదు. వాళ్ళు మన ఇంటికి వస్తే ఇవ్వచ్చు, మనం వెళ్ళొద్దు. అంటే ఎవరికి వెళ్ళరు కదా, వెళ్ళకుండా ఉండాలి. అప్పులు ఇవ్వటము తెచ్చుకోవటము ఇవన్నీ కూడా అంత మంచివేం కాదు. ఏదో అడిగారు అనుకో, కాస్త అన్నంలోకి ఏం లేదు ఆవకాయ పెట్టండి అంటే పెట్టచ్చు, దానం. ఓకే, అది అప్పు కాదుగా. నేను మీకు ఆవకాయ ఇచ్చాను నువ్వు మాకు ఆవకాయ ఇవ్వను అనరు. కాఫీ పొడి టీ పొడి అయితే వెనక్కి ఇస్తారు, ఆవకాయలు ఎవరిస్తారు? వాళ్ళకి లేక కదా మన అడుగుతారు. ఇట్లా ఆలోచించండి. పాతకాలపు పద్ధతులు కూడా కొన్ని మంచివే. ఓకే, మనం అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుంది కదా. ఇల్లు శుభ్రంగా ఉంచండి. లక్ష్మి నిలవకపోవటానికి కారణము అపరిశుభ్రత కావచ్చు. శుచి శుభ్రత లేని చోట లక్ష్మీదేవి ఉండదు. ఎప్పుడో ఒక శ్లోకం ఉన్న వీడియో చేసాం, నాకు గుర్తుండి, చాణుక్యుడిది కుచేలినం దంతమలోపసృష్టం అని. ఈ మురికి గుడ్డలు ఇల్లంతా విప్పేసిన బట్టలు ఉతకండా నిలవబెట్టడము, రోజుల తరబడి అలా విప్పిన బట్టలు ఉతకాల్సిన బట్టలు పేరుకుపోవటము, గిన్నెలు అలా వదిలేసేయటం, అంట్ల గిన్నెలు తోమకుండా, అవన్నీ కూడా బ్యాడ్ ప్రాక్టీస్లే. అవి లక్ష్మీదేవి నిలవదు అలా ఉంటే కనుక. ఇల్లు శుభ్రంగా చేయండి. పాత డొక్కు ఎప్పటెప్పటెప్పటో వస్తువులుంటే బయట పారేయండి. దుమ్ము ధూళి ఉంచద్దు. కార్నర్స్ అన్నీ చక్కగా బూజులు లేకుండా క్లీన్గా ఉంచండి. దేవతా మందిరం శుభ్రంగా ఉంచుకోండి. రోజు దీపం పెట్టండి. ఇంట్లో కాస్త ధూపం వేయండి సాయంకాలాలు. మొగుడు పెళ్ళం కొట్టుకోవద్దు. ఏదైనా పొట్టడుకుంటే సాయంకాలం తీరు కూర్చుని ఏడవకండి, అది కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. సాయంత్రం పూట దీపం పెట్టే టైంకి పడుకోకూడదు, ఏడవకూడదు. తీరు కూర్చుని శుక్రవారాలు మంగళవారాలు పొట్టాడుకుని ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. శుక్రవారం మంగళవారం ఇళ్లలో ఏడవకూడదు. ఆడాళ్ళని ఏడిపించకండి, అప్పుడు మీకు డబ్బులు బాగా వస్తాయి. పాత పద్ధతులు అలా పాటించే ఇవన్నీ మనకు మంచివేగా, అన్ని మంచివే. మీ ప్లానింగ్ ఐడియాలజీతో పాటుగా హ్యూమన్ రిలేషన్స్ బాగు చేసుకోవటం, ఇల్లు క్లీన్గా ఉంచుకోవటం, అవన్నీ కూడా మనకి లక్ష్మి డబ్బు నిలవడానికి సాధనాలుగా తెలుసుకుంటే మంచిది. నమస్తే. నమస్తే.